ద్రవిడియన్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా రైతు పండగ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో గత 3 రోజులుగా జరుగుతున్న రైతు పండగ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ పండుగ సందర్భంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తులు, విత్తనాల రకాలు, సేద్యంలో వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన పరికరాలు, పనిముట్లతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయడంపై రైతుల్లో అవగాహన పెంచడానికి ఏర్పాట్లు చేసిన ఈ స్టాళ్లతో పాటు ప్రదర్శనగా ఉంచిన వివిధ జాతులకు చెందిన పశువులు, గేదెల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంగా ఒక ఏడాది సాధించిన విజయాలెన్నో పేరుతో పోస్టర్ను ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోని ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజాప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో 3 రోజుల పాటు జరిగిన రైతు పండగ ముగింపు కార్యక్రమంలో సీఎం గారు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు 18,000 కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2,747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రం మొత్తంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం గారు వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వానికి ఇక నుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించినాం. రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నాం. గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటాం. కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 భూసేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25,000 మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు, అమాయకులను రెచ్చగొడుతున్నారు. భూమి అందరికీ ఆత్మగౌరవం, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ తప్పడం లేదు. అవసరమైతే భూసేకరణకు రెట్టింపు పరిహారం చెల్లించడమే కాకుండా నష్టపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ పుట్టిన వాడిని గిట్టేది కూడా ఈ గడ్డ మీదే. ముఖ్యమంత్రిగా ఉండి
ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లావాసిగా నా బాధ్యతను నాకు తెలుసు. భారీ స్థాయిలో జరిగిన ఈ రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్